హాయ్ స్నేహితులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మనం పాత చీరలకి బ్లౌజెస్ అంత హెవీ మోడల్స్ అయితే ఉండేవి కాదు. ఇప్పుడైతే రకరకాల మోడల్స్ అయితే వచ్చాయి. అలాగని చీరలకున్న పాత బ్లౌజులని పక్కన పెట్టేసి కొత్త బ్లౌజులు కుట్టించుకునే పని లేకుండా పాత బ్లౌజెస్ని కొంచెం కొత్తగా ఒక 30 రూపీస్ ఖర్చుతో మనం మార్చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఇప్పుడు బ్లౌజెస్ కూడా ఎక్కువ కాస్ట్ అనిపిస్తే మోడల్ పెట్టుకోవడానికి మనం ప్లెయిన్గా కుట్టించుకొని కూడా ఖాళీ ఉన్న సమయంలోని ఇలా చేసుకున్నామంటే 300 నుంచి 400 వరకు కూడా మనం బ్లౌజెస్ కుట్టించుకోవడానికి మిగిల్చుకున్నట్టే అవుతుంది. అయితే ఈ పాత బ్లౌజ్ని మోడల్ బ్లౌజ్గా కుట్టుకోవడానికి కోసం నేను ఇక్కడ ఒక స్టోన్ లేస్ని తీసుకున్నానండి. ఇది మీటర్ అయితే సరిపోతుంది. మీటర్ 18 రూపీస్కి నాకు వచ్చింది. 18 to 20 ఉంటుందంటే. అలాగే ఒకటి నార్మల్ లేస్ 10 రూపీస్ అండి మీటర్. అది ఒక మీటర్ తీసుకున్నాను. దానిని ఇలా మనం దీనికి గమ్ అది పెట్టడం అవసరం లేదండి. గమ్ పెట్టకుండానే మనం అంచనాగా నెక్ చుట్టూ కూడా ఈ లేస్ని పెట్టి ఒక లైన్కి పైనుంచి అలాగే సెకండ్ లైన్కి కింద నుంచి ఇలా నేను చూపించిన విధంగా సూదితో కుట్టేసుకున్నామంటే ఇది ఎప్పటికీ ఊడిపోదండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. లాస్ట్లో చూపిస్తాను. ఇలా ఈ స్టోన్ లేస్ మొత్తం కుట్టేసిన తర్వాత దీని పక్కనే నార్మల్ లేస్ని కూడా ఇలా సూది దారంతో కుట్టేసుకున్నామంటే బ్లౌజ్ మంచి లుక్ వస్తుందండి. ఓల్డ్ బ్లౌజ్ లాగా అస్సలు అనిపించదు, కొత్తగా ఉంటుంది. అలాగే ఏ బ్లౌజ్కైనా సరే ఈ లేసులతో రకరకాల మోడల్స్ని అయితే మనం కుట్టేసుకోవచ్చు. అయితే ఇలాంటి ఐడియాస్ మరిన్ని మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి, ఇలా స్టోన్ లేస్ అతికించిన తర్వాత బ్లౌజ్ లుక్కే మారిపోయింది కదా. ఇప్పుడు నార్మల్ లేస్ని కూడా నేను కుట్టి చూపిస్తాను. ఇంకా సింపుల్గా కావాలి అనుకుంటే ఈ స్టోన్ లేస్ని పెట్టేసి ఇలా చిన్న చిన్న గోల్డ్ కలర్ బాల్స్ ఉంటాయి కదండి, వాటిని మనం స్టిచ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. నేను కొంచెం హెవీగా చేస్తున్నాను. ఇక్కడ ఈ లేస్ని తీసుకొని ఇది కూడా ఒకసారి ఒక పక్క నుంచి కుట్టేసిన తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ కూడా చిన్న చిన్న కుట్లు వేసేసుకున్నామంటే బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుందండి. హెవీగా మోడల్ ఉన్నట్లే ఉంటుంది. ఇదే బ్లౌజ్ని మనం బయట కుట్టించుకున్నట్లయితే 400 వరకు తీసుకుంటారు కదండి. అదే మనం ఇంట్లో ఖాళీ ఉన్న సమయంలోని ఇలా ప్లెయిన్గా కుట్టించేసుకొని దానిపైన మనం ఇలా వేసుకున్నామంటే మనకి డబ్బులు మిగులుతాయి. అలాగే మనకి ఇది ఒక టైంపాస్ వర్క్గా కూడా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇంకొక బ్లౌజ్ కూడా నేను లాస్ట్లో చూపిస్తానండి, ఒక ఐడియా కోసం. చూడండి, ఇలా అంత సమానంగా ఉండే విధంగా లేస్ని సర్దుకుంటూ చివరి వరకు కుట్టేయాలి. నేను లెఫ్ట్ సైడు స్టోన్ లేస్ని సగం వరకే పెట్టానండి. ఎందుకంటే అక్కడ మనకి పళ్ళు వచ్చేస్తుంది కదా, అది అంతలా కనిపించదు కాబట్టి నేను అక్కడ వరకే పెట్టాను. ఇలాంటి కొత్త కొత్త ఐడియాలన్నీ ఈ ఛానల్లో షేర్ చేస్తానండి. కుకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. మీకు నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు సెకండ్ బ్లౌజ్ని కూడా మీకు చూపిస్తాను. ఇది చివరి వరకు ఫినిషింగ్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ఇలా కుట్టేసిన తర్వాత లాస్ట్లోని లేస్ని లోపల వైపు మడత పెట్టి ఒక కుట్టేసుకుంటే మనకి కట్ చేసింది బయటికి కనిపించకుండా ఉంటుందండి. అంతేనండి, మనకి బ్లౌజ్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు సెకండ్ బ్లౌజ్ చూపిస్తాను. ఈ బ్లౌజ్కి ఇలా లేస్ డిఫరెంట్గా కుట్టానండి. ఈ బీడ్స్ లేస్ మాత్రం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడే ఉంది. ఈ సైడ్ ఉన్న లేసెస్ అండ్ ఈ బాల్స్ కూడా నేను తర్వాత బ్లౌజ్ కుట్టేసిన తర్వాత కుట్టుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.